హలో అండి, దాసరి విజ్ఞాన్ గారు ఎలా ఉన్నారు? నమస్తే అండి. నమస్తే. ఓకే. ప్రతిరోజు న్యూస్లో ఏదో ఒకటి వైరల్ అవుతూ ఉంటుంది. ఈ రోజు న్యూస్ చూస్తే ప్రముఖ టీవీ సీరియల్ నటి ఐశ్వర్య గురించి వార్తల్లో వినిపిస్తుంది. పెళ్లి చేసుకున్న 6 నెలలు కూడా కాలేదు, అక్రమ సంబంధం అంటూ వాళ్ళ భర్త కంప్లైంట్ ఇవ్వడం. ఈ పరిణామాన్ని ఏ విధంగా మనం ఆలోచించాలి? అడ్డాల ఐశ్వర్య మనకు బాగా తెలిసిన అమ్మాయి. లైక్ పలుకే బంగారం ఆయన, అత్తారింటికి దారేది, కొన్ని టీవీ సీరియల్స్ అల వైకుంఠపురంలో పెద్ద పెద్ద సీరియల్ కొన్ని టీవీ సీరియల్స్ లో నటించింది. అండ్ అట్లా చిన్న చిన్న సినిమాలు కూడా చేసింది ఈ అమ్మాయి. అయితే రీసెంట్లీ కాపు మ్యాట్రిమోనీ ద్వారా ఈమెకి పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఫోటోలు పెట్టారు. సేమ్ ఒక సంబంధం కుదిరింది, పెళ్లి అయిపోయింది. అతని పేరు పిన్నింటి శ్యామ్ కుమార్. ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత అంత బాగానే గడిచింది. ఇప్పుడు ఇతను చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, మాకు సెప్టెంబర్ లో పెళ్ళయింది అండ్ పెళ్ళైన 15 రోజులకే ఆమె సిగరెట్ తాగుతూ నాకు కనపడింది. సరేలే, టీవీ సీరియల్లో నటిస్తుంది కదా, ఏదైనా ఉండొచ్చేమో అనుకుని నేను పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక రియల్టర్ కరణం రమేష్ అనే ఆయనతో ఎక్కువ చనువుగా ఉండడం నేను చూశాను. వాళ్ళిద్దరి ఫోన్ కాల్స్ నా దగ్గర ఉన్నాయని లీక్ చేశాడు. కొన్ని ఫోన్ కాల్స్ వాళ్ళ చాట్స్ అవన్నీ చూపించాడు. ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, అమ్మాయి ఇతన్ని బెదిరించిందంట. అంటే లైక్ సరే నా గురించి అంతా తెలుసు అంటున్నావు, ఓకే పోతే విడిపో, నష్టమే ఉంది, విడాకులు తీసుకుందాం, నువ్వు ఎందుకు అంత ఇది చేస్తున్నావు ఆమె చెప్పిందంట. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఆమె ఇప్పటికే 25 లక్షల వరకు కాజేసింది. పెళ్లికి పెట్టిన నగలు కనబడట్లా, అండ్ వీళ్ళ ఇంట్లో ఇచ్చిన బంగారము కనబడట్లా, ఇట్లా చెప్పింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, నీ మీద నేను కేసు పెడతా, నువ్వు నన్ను ఏదో చేసావని కేసు పెడతా, గృహహింస కేసు పెడతా, 499 చట్టం కింద నేను లోపల దోస్తారు, మొత్తం మీ ఫ్యామిలీ వాళ్ళ పేర్లు అన్నీ రాసేస్తాను నేను, అసలు మీరు ఎట్లా బయటకు వస్తారో చూస్తా, నన్ను వేధించామని చెప్తా అని చెప్పేసి ఆమె బెదిరించింది. ఆమెతో పాటు జాగ్రత్త బాబు, ఆమెతో పెట్టుకుంటే నీకే, ఆమె ఎంత కదన్నా లేడీ, నీకే రిస్క్, చెప్పినట్టుండు, సైలెంట్ గా ఉండని కరణం రమేష్ అని ఆయన కూడా బెదిరించాడంట. ఈ 2 విషయాలు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు. అయితే దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది లేదు అనేది, అంటే ప్రెసెంట్ ఆయనే కదా మనకు ఆరోపణ చేసింది, ఆమె చెప్పితే కానీ మనకు కూడా తెలియదు బేసికలీ. అయితే ఇప్పుడు మనం ఆలోచిస్తే, బేసిక్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు మ్యాట్రిమోనీ ద్వారా అరేంజ్డ్ మ్యారేజ్, సరేనా? సో అట్లాంటప్పుడు ఈ పిల్ల కూడా ఎంతో కొత్త కట్నం ఇస్తుంది కదా, ఇవ్వకుండా అయితే ఉండదు కదా. ఇప్పుడు 25 లక్షలు డిమాండ్ చేస్తుందంటే మేబీ ఆమె కట్నం ఆమె రిటర్న్ అడుగుతుందేమో, ఇన్ కేస్ ఒకవేళ ఆలోచిద్దాం. అంటే చెప్పలేము, అంటే ఒకరు పెట్టిన కేసు ఆధారంగా తీసుకొని ఇంకొకరు నిందించడం తప్పు. మేబీ ఆమె తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ అంటిల్ అండ్ అన్లెస్ తేలేంత వరకు మనం అనకూడదు కదా. సో నాకు కట్టిన డబ్బులు నాకు ఇచ్చేసి నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అని ఉండొచ్చేమో, వాళ్ళ దగ్గర లేదేమో, చూసి భరించలేక కేసు పెట్టి, ఆమె కంటే ముందే ఈయన కేసు పెట్టాడేమో, మీడియాకి వచ్చాడేమో, అలా కూడా ఆయనకు ఉండొచ్చు కదా. సో ఇంకా పోలీస్ స్టేషన్ లో కేసు అయితే పెట్టలా, బట్ మీడియాకి వచ్చేసాడు. ఇట్లా మా ఆవిడ ఇది సో అండ్ సో అన్ని సీరియల్లో నటిస్తుంది, నన్ను ఇలా వేధిస్తుంది అని చెప్పేసి అన్నాడు. సరే, ఇప్పుడు వీళ్ళ బంధం గురించి మాట్లాడుకుంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది? మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం అయ్యారు, ఒకరికొకరు ఇంకా పూర్తిగా తెలియదు. మొదటి నెల ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ఉన్నారు. మేబీ నీకు ఆమె సీరియల్స్ లో నటించడం ఇష్టం లేదేమో, ఇష్టం లేకపోతే చెప్పొచ్చు, లేదా పెళ్లి చూపులు టైంలోనే ఇట్లా అమ్మాయికి పల్లిపల్లానా ఇలా సీరియల్స్ లో నటిస్తుంది, ఇలాంటివి ఉన్నాయి, మీకు ఓకే అయితేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే లేదు. లేదా కొంతమంది బిజినెస్లు పెట్టుకుంటారు, అంటే లైక్ చిన్న బొటిక్ పెట్టుకోవాలని ఉంటది, లేకపోతే ఇంకేదన్నా బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని ఉంటది. వీళ్ళకి ఇష్టం ఉండదు, ముందే చెప్పుకోవచ్చు, నాకు ఇట్లాంటివి ఉన్నాయి వ్యవహారాలు, నాకు ఇది ఇంట్రెస్ట్ అని, నేను ఇక్కడ దాకా చదువుకున్నా. లేదు ఇంకొంతమందికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను ఇప్పటి వరకు చేశాను, ప్రజెంట్ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్నాను, నాకు తర్వాత లా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, సిఏ కావాలని ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఓకే నా పెళ్లి తర్వాత నేను చదువుకుంటా ఎగ్జామ్స్ రాస్తా, ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. అంటే ముందే ఒకరినొకరు అర్థం చేసుకొని మాట్లాడుకొని, లేదా మీ కుటుంబంలో మీకు తేలకపోతే ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళండి. చాలా మందికి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా సరే ఒక కౌన్సిలర్, థర్డ్ పర్సన్ అన్ని చెప్పేసుకోండి, నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇతన్ని చేసుకోవాలనుకుంటున్నాను, ఇతనికి ఇవన్నీ ఉన్నాయి చేసుకోవాలనుకుంటున్నాడు, మీరేం సలహా ఇస్తారు, మీరు ఇలా ఉండండి అలా ఉండండి. అదేం పిచ్చి కాదు, జస్ట్ కౌన్సిలింగ్ హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. సో ఇట్లాంటి ఏమైనా ఉంటే ఇవి రాకుండా ఉంటది. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఈయన చెప్పేశాడు, ఏమో రేపటి రోజు ఈయనదే తప్పేమో,
అంటే రీజన్ నీకేమైనా ఇబ్బంది ఉంటే పోలీస్ కేసు పెట్టొచ్చు, ఫస్ట్ ఒక చిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరుగుతుందండి అని. అయితే లేకపోతే ఇంకో విషయంలో నిజంగా ఆమె తప్పున్నా ఈయన పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా భయపడి ఉండొచ్చు, ఎందుకంటే అబ్బాయిల మాట ఎవరు వినరని, అమ్మాయి తరఫునే చూస్తారని. సేమ్ ఆ రియల్టర్ కూడా నువ్వు ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళు, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో నేను ఏదో ఒకటి చేసేస్తా, నిన్నే కేసు పెట్టి లోపల దోసేస్తా అని బెదిరిస్తే రేపటి రోజు ఎవరికి తెలియకుండా నేను జైలుకి వెళ్తానేమో, ముందే మీడియాకి నా బాధ ఏదో చెప్పుకుందాం అనుకుని ప్రెస్ మీట్ పెట్టుండొచ్చు. కారణాలు ఎన్నైనా కానివ్వండి. కాకపోతే మొన్న సెప్టెంబర్ లో పెళ్ళయింది, హార్డ్లీ అంటే నవంబర్ డిసెంబర్ అంతే, ఒక న్యూ ఇయర్ ఎంజాయ్ చేశారు వీళ్ళు, మధ్యలో ఒక వ్యాలంటైన్స్ డే వచ్చింది. కాకపోతే ఈయన పెళ్ళైన 1 month నుంచి ఆమె దూరం పెట్టేశాడంట. ఆమె గురించి అర్థమయ్యి ఈమె వల్ల మా పరువు పోతుంది, మా ఫ్యామిలీ రోడ్డున పడింది, మమ్మల్ని చాలా వేధిస్తుంది అని అయితే నేను చెప్పుకొని వచ్చాడు. మరి ఆమె ఎలా బెదిరించిందో లేకపోతే ఇతను ఎలా చేశాడనేది మనకి పూర్తి వివరాలు అయితే తెలియదు. కానీ అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళదే తప్పు ఆమెదే ఒప్పు అది మనం చెప్పలేము, ఎందుకంటే ఇద్దరు తరఫున వినాలి ఎప్పుడైనా సరే. నేను రేపు ఆమె కూడా బయటకు వచ్చి లేదండి ఇతనే నన్ను ఇలా ఇలా చేశాడు అందుకు నేను దూరంగా ఉండాలంటే నా మీద రివర్స్ కేసు పెట్టాడు అని ఉండొచ్చు. లేదా సరే విడిపోవాలనుకున్నాము, నేను పెళ్ళైన కొత్తలో నా ఇంటి నుంచి బంగారంతో పాటు వచ్చాను, 25 లక్షల కట్నంతో వచ్చాను, నావి నాకు ఇచ్చే వెళ్ళిపోతా అంటే వీళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు అని కూడా చెప్పవచ్చు. అంతే కదా, విడిపోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కలిసి ఉండే దాఖలాలు అయితే లేవు. పోనీ ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరు ఒక ఇంట్లో తోసిన ఒకరికొకరు అయితే ఉండరు. ఇంకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది కాబట్టి అంత ఆలోచన ఇంకా ఉండదు. ఇంకా ఆమె గురించి నీ అన్నది తెలుసు అని ఫోన్ కాల్ బయట పెట్టావు, నువ్వు కలిసి ఉండే ఉద్దేశం అయితే లేదు. సో ఏదేమైనా వీళ్ళు కలిసి ఉండే దాఖలాలు అయితే లేవు. కానీ ఇప్పుడు ఈ 25 లక్షల వ్యవహారము ఆమెను కాజేసిందా అంటే ఇట్లా ఇంట్లో నుంచి కాజేసింది అని చెప్తున్నారు. ఆ పిల్ల ఏం లేకుండా అయితే రాదు కదా, అంతేగా. కంపల్సరీ అమ్మాయికి నగలు ఇచ్చే పంపిస్తారు. కటిఫ్ చెప్పాలనుకుంటే నావి నాకు ఇచ్చే బ్రేకప్, నువ్వు తీసుకుని అవి నాకు ఇచ్చేయి, నీ లేవు నా దగ్గర, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి. నువ్వు విడిపోమన్నావు కదా, నువ్వే అన్నావు కదా విడిపో, నాకు ఇచ్చే ఇప్పుడే వెళ్ళిపోతా. వాడి దగ్గర లేవేమో. ఆ టైంకి అటోళ్ళకి ఇటోళ్ళకి ఏం జరిగి ఇప్పుడు ఆమె పోలీస్ కేసు పెడితే నాకు అట్టం తీసుకున్నారండి, నా ఇవి ప్రూఫ్స్ ఇదిగోండి అని చూపిస్తే ఇతనే తోస్తారు లోపల. మేబీ ఆ భయానికి కూడా మీడియాకి రావచ్చు, అలా కూడా అయ్యుండొచ్చు. సో ఇది వ్యవహారం ఇలా జరిగింది. సో ఇప్పుడు కేసు అనేది ఈయన ముందు పెట్టారు కాబట్టి ప్రూఫ్స్ కూడా ఈయన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మనం 90% వరకు ఈయన వైపు మనం మాట్లాడొచ్చా అంటారా? ఈయన కేసు పెట్టలే, మీడియా ముందుకు వచ్చాడు. ఓకే, మీడియా పరంగా కూడా మనకి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇతను పెట్టిన కేసు ప్రూఫ్స్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో టెలిఫోన్ సంభాషణ, అది ఆమె కవర్ చేసుకుంటది. అదొక షూటింగ్ నిమిత్తం నేను ఫోన్ కార్డు ఇచ్చానండి, దాంట్లో వేరే ఉద్దేశం లేదు, నేను పలానా సీరియల్లో నటిస్తున్నాను, ఓరో షూటింగ్ కి రమ్మన్నారు నేను రాలేకపోయాను, మీ వాయిస్ కాల్ ఇవ్వండి చాలు నాకు ఫోన్ లో అంటే నేను ఏదో మాట్లాడి పంపాను, ఇది ఆయన పట్టుకొని నన్ను ఏదో అంటున్నాడు అని కూడా చెప్పొచ్చు కదా. షీఈ్ అన్ యాక్ట్రెస్, షీ కెన్ డూ ఎన్నైనా చేయొచ్చు. చాటింగ్ ఇది షూటింగ్ నిమిత్తం చేసిన చాట్ అండి, అట్లాగే ఉండిపోయింది, డిలీట్ చేయడం మర్చిపోయాను. అందులో క్యారెక్టర్ అది, మేము ఇట్లా చాట్ చేయాలి ఆయన ఇట్లా చాట్ చేయాలి, అది స్క్రీన్ మీద కనబడతాయి, అందులో నా క్యారెక్టర్ అది, అలా కూడా చెప్పొచ్చు కదా. షీఈ్ అన్ యాక్ట్రెస్, ఏమైనా చేయొచ్చు. అంటే నువ్వు ప్రూఫ్ ఏది చూపించినా దాని నా దగ్గర సమాధానం ఒకటే ఉంది, షూటింగ్. నువ్వు స్మోక్ చేస్తూ కనిపించావు, నువ్వు నా చేతిలో సిగరెట్ చూసావా, అక్కడ ఉన్న కెమెరాని చూసావా, అదొక సీన్ లో భాగంగా తాగాను కానీ నాకు సంబంధం లేదని కూడా చెప్పొచ్చు. సో ఆ అమ్మాయికి తప్పించుకోవాలంటే తనకు చాలా మార్గాలు ఉన్నాయి, ఏమో ఆమెకు లేకుండా మనం సలహాలు ఇచ్చినట్టుంది కానీ బట్ ఆ అబ్బాయికి మేబీ ఏ కోసం చూసినా తనకైతే క్రిటికల్ గానే ఉంది లీగల్ పరంగా. సో మేబీ మీడియాని ఆశ్రయించి ఉండొచ్చు. సో ఈ రోజుల్లోనే ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది వరకు ఎక్కడో ఒక చోట వినేవాళ్ళం, కానీ ఇప్పుడు రెగ్యులర్ గా పేపర్ చూస్తే యాక్టర్స్ కానివ్వండి, సీరియల్ వాళ్ళు కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగమైపోతున్నారు. అంటే ఈజీ వేకి వెతుక్కోవడం వల్ల ఇలా జరుగుతుందంటారా ఏంటి? ఆ పేపర్ లో వస్తున్నారంటే వాడు యాక్టర్ కాబట్టే వీళ్ళు పేపర్ లో వేస్తున్నారు. ఇట్లాంటి రోజు 100 జరుగుతాయి, 100 జరుగుతాయి. ఇప్పుడు అదేంటిది పెళ్ళయ్యాక గొడవలు అయ్యాయి, నా డబ్బులు నాకు ఇచ్చేయి, గృహహింస కేసు పెడతా. ఇది నువ్వు ఒక్కసారి మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ రైటర్ దగ్గర తీసుకుంటే ఇన్ని కేసులు ఉంటాయి. కొన్ని మాత్రం బయటకు వస్తున్నాయి. అంటే ఇక్కడ కొంచెం సెలబ్రిటీ ఫేస్ ఏమన్నా వస్తే వీళ్ళు వెంటనే పరిచయం చేస్తారు కాబట్టి మనకు తెలుసు, కానీ బయట బోల్డ్ జరుగుతాయి, అట్లా ఏం లేదు. ఓకే.